హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఒక సెన్సిటివ్ విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక పిల్లవాడు తను ఏడ్చినా, తను అన్నం తినకపోయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేసే మొట్టమొదటి పని ఏంటి మీకు తెలుసు. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ని ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఓపెన్ చేసి వాళ్ళ పిల్లలకి ఇస్తూ వాళ్ళకి అన్నం తినిపించడం, వాళ్ళ ఏడుపుని కంట్రోల్ చేయడం చేస్తున్నారు. మీరు అలా రెగ్యులర్గా మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళు మొబైల్‌కు అడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలు మొబైల్ చూస్తుండగా పక్కనే ఉండలేరు. మీకు పనులుంటాయి. అలా మొబైల్ పిల్లలు రెగ్యులర్గా చూడడం వల్ల ఏం జరుగుతుందో నేను డీప్గా చెప్పలేను. ప్రజెంటు సోషల్ మీడియా యాప్స్‌లో వీడియోస్ కంటెంట్ ఎలా వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అర్థం చేసుకోండి. బాగా థింక్ చేయండి. ఒకప్పటి జనరేషన్ ఎలా ఉండేదంటే, ఏ స్టూడెంట్ ఈజ్ ఏ స్టూడెంట్ లాగా ఉండేది. ఎలా అంటే స్కూల్‌కి వెళ్తున్న స్టూడెంట్స్ వాళ్ళకి అంతగా జెండర్ గురించి తెలియకపోతుండే. తను అమ్మాయి, అబ్బాయి ఇలా జెండర్ అనేది తెలియకపోతుండే. కానీ ప్రజెంట్ జనరేషన్‌కి 5 ఇయర్స్ రాకముందే తన అమ్మాయి, తన అబ్బాయి అని ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. కావాలంటే ఈ విషయం ప్రజెంట్ జనరేషన్‌కి సిల్లీగా అనిపిస్తుంది, కానీ కావాలంటే ఓల్డ్ జనరేషన్‌ని అడిగి చూడండి. కావాలంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను చెప్పే విషయం. అలాగే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేవరకి లవ్ అనే విషయం కూడా ఎవరికీ తెలియకపోతుండే ఆ కాలంలో. కానీ ప్రజెంట్ జనరేషన్ అంత ఫాస్ట్‌గా ఉంది. ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలు ఎలా ఉండాలి అనేది ప్రజెంటులో మనం ఉండే విధానాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు విద్యాబుద్ధులు, వంకర బుద్ధి కాదు, మంచి బుద్ధులు నేర్పాలని కోరుకుంటున్నాను. ఈ విషయాలని అర్థం చేసుకొని ఓకే. థ్యాంక్ యూ. బాయ్.